మకర పుష్యము ధనుపుష్యం పుష్యమాసంలో 2 సంక్రమణాలు జరుగుతున్నాయి కాబట్టి అంటే ధనుపుష్యము జరిగితే అది దోషము, కానీ మకర పుష్యానికి దోషం లేదు, అది శూన్యమాసంగా పరిగణించాల్సిన అవసరం లేదు, దాంట్లో దేవతా ప్రతిష్ఠ చేసుకోవచ్చు అని చెప్పినారు. అంతేకాదు పౌష్యే రాజ్య వృద్ధి స్యాత్, ఇంకో మాట కూడా చెప్పినారు, పుష్యమాసంలో చేస్తే రాజ్యం వృద్ధి పొందుతుంది అని చెప్పి, అంటే రాజ్య విస్తీర్ణ జరుగుతుంది, దేశం యొక్క సంక్షేమం ఎక్కువగా ఉంటుందనే మాట కూడా చెప్పడంతో అది దోషయుక్తమైనటువంటిది కాదు. కాబట్టి పుష్యమాసంలో మనకు దోషం అనేటువంటిది లేదు. అందులో శుక్లపక్షంలో జరుగుతూ ఉన్నది శుక్లపక్ష ద్వాదశి తిథి, దాంట్లో ద్వాదశి అనేటువంటిది తృతీయేచ శుభావహ. 15 రోజులని మనము 3 భాగాలు చేసినట్టయితే మొదటి 5 మొదటి భాగం, మళ్ళీ 6 నుంచి 10 రెండో భాగం, మళ్ళీ 11 నుంచి 15 మూడో భాగం. ఇప్పుడు 12ది అంటే ద్వాదశి అంటే 12 మూడో భాగంలో పడుతున్నది కాబట్టి తృతీయేచ శుభావహ. ద్వాదశి తిథి విష్ణు తిథి, అందులో మూడో భాగం తిథికి చాలా గొప్పగా చెప్పబడుతున్నది కాబట్టి చక్కగా తిథి పరంగా కూడా ఎటువంటి దోషం లేదు. ఇక నక్షత్ర పరంగా ఏదైనా దోషం ఉందా? నక్షత్రం మృగశిర నక్షత్రంలో రేపు ప్రతిష్ఠ జరగబోతున్నది. మృగశిర చాలా గొప్పనైనటువంటి నక్షత్రం ప్రతిష్ఠకి, కాబట్టి సౌమ్యేతు వరదా ప్రోక్త అని చెప్పబడ్డది. కాబట్టి మృగశిర నక్షత్రానికి కూడా అద్భుతము విశేషం అని చెప్పడంతో నక్షత్ర దోషం కూడా లేదు. అందులో సోమవారం, అయ్యా సోమవారం ప్రతిష్ఠ చేయవచ్చా? దానికి కూడా ఆధారం చూపిస్తూ ఉన్నాం. చంద్రే క్షేమవహ భవేత్. చంద్ర చాంద్రి అంటే సోమవారం, సోమవారం గనక ప్రతిష్ఠ చేసినట్టయితే క్షేమభాభహేత్ అంటే క్షేమంకరిగా ఉంటుంది. అందులో బాలవకరణంలో జరుగుతున్నది కాబట్టి బాలవేతు శుభప్రద, అక్కడే 86 శ్లోకంలో చెప్పినారు బాలవకరణంలో శుభప్రద శుభమైనటువంటిది, కాబట్టి కరణ విషయంగా కూడా దోషం లేదు. ఇక యోగము, పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు 5 కలిపితేనే పంచాంగం అంటాం. 5 శుద్ధిగా ఉండి 5 శుభంగా ఉండి లగ్నం శుద్ధిగా లగ్నం శుభంగా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ గా ముహూర్తము అని చెబుతూ ఉంటాం. అలాగే 5 విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుంటూ ఉన్నాం. యోగ విషయంలో కూడా వైతృత వ్యతిపాత యోగాలు పనికిరావు అన్నారు, కానీ మిగతా యోగాలన్నీ కూడా పనికి వస్తాయని చెప్పడంతో ఐంద్ర యోగంలో జరుగుతున్నది, ఇంద్ర సంబంధమైన యోగంలో జరుగుతున్నది కాబట్టి అత్యంత విశేషంగా చెప్పబడుతున్నది ఈ యోగం. కాబట్టి ఏ రకంగా చూసినా కానీ ఇక్కడ దోషం అనేటువంటిది కనబడం. అందులో అభిజిత్ లగ్నంలో జరుగుతున్నటువంటిది, అభిజిత్ సర్వదోషజ్ఞ. అభిజిత్ లగ్నంలో గనక ముహూర్తం ఉంటే ఏదైనా చిన్న చిన్న దోషాలు ఏదైనా ఉంటే కూడా అవన్నిటిని కూడా ఈ లగ్నం అనేటువంటిది కొట్టివేస్తుంది అభిజిత్ లగ్నం అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. కాబట్టి అన్ని రకాలు చూసినప్పటికీ కూడా శుభం. ఇంకా విశేషం ఏంటంటే ఇప్పుడు లగ్నం గమనించండి, లగ్నము నవాంశాన్ని 2 కుండలు ఉంటాయి. మీరు పెళ్లికి తీసుకున్న గృహప్రవేశాన్ని తీసుకున్న ఏ ముహూర్తమైనా ఇవి 2 చాలా కీలకమైనటువంటిది. అలాంటి 2 కుండలు మీరు గమనిస్తే ఈ 2 కుండల లోపల 12 భావాలు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల్లో 9 గ్రహాలు సంచరిస్తుంటాయి. ఆ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో దాన్ని బట్టే ముహూర్తం కరెక్ట్ ఉందా లేదా అనేటువంటి విషయం చర్చకు వస్తుంది. దాంట్లో మొట్టమొదలు ప్రైమరీగా మనం లగ్న కుండలి తీసుకోవాలి. ఆ లగ్న కుండలి మీరు గమనించినట్టయితే రవి 10వ స్థానంలో ఉన్నాడు. రవి 10వ స్థానంలో ఉంటే దశమే సుత వృద్ధిశ్చ చాలా శుభదాయకం అని చెప్పబడ్డది. చంద్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు 2వ స్థానంలో ఉన్నట్టయితే ధనాన్విత ద్వితీయే. మేషలగ్నానికి 2వ లగ్నం వృషభం, వృషభంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉన్నట్టయితే ధనాన్విత ధనంతో కూడి ఉంటాడు. అలాగే బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. సౌఖ్యదా నవమే రాజన్ చాలా శుభాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది 9వ స్థానంలో బుధుడు. అలాగే గురువు లగ్నంలోనే ఉన్నాడు, మేష లగ్నంలోనే గురువు ఉన్నాడు, చాలా గొప్పగా ఉంది. జీవే ధనాఢ్య లగ్నస్తే చాలా గొప్పగా కనబడుతున్నది. అందులో శుక్రుడు కూడా శుభగ్రహం కాబట్టి శుక్రుడు కూడా శుక్ర బలం కూడా ఉండాలి ముహూర్తానికి. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. నవమేచ సుఖార్థత 9వ స్థానంలో లగ్నానికి శుక్రుడు గనక ఉన్నట్టయితే సుఖాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. అందులో శనేశ్వరుడు 11వ స్థానంలో ఉన్నాడు. మహీలాభస్తు లాభస్తే లాభస్థానంలో గనక ఉన్నట్టయితే శనేశ్వరుడు మహీలాభ రాజ్యలాభం దేశలాభం అని చెప్తున్నారు. కేతువు ఆధ్యాత్మిక చింతన ఇచ్చేటువంటి కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. షష్ఠే శత్రు వినాశాయ మన పైన ఎవడు కన్నెత్తి చూసే అవకాశం కూడా లేదు 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు. అంటే మొత్తం 9 గ్రహాలలో ఒక కుజుడికి సంబంధించి మాత్రమే కుజుడు 9వ స్థానంలో ఉంటేనే ఒకటి ఉన్నది. అంటే 100%లో 99% మనము రీచ్ అవుతున్నాం. 100% ముహూర్తం అనేది అంత సులభంగా ఇప్పుడు దొరకదు ఇప్పుడున్నటువంటి కలికాలంలో. కాబట్టి గుణగ్రాహ్యం చేసుకోవాలి, స్వల్ప దోషం తీసిపడేయాలి, గుణములు ఎక్కువగా ఉన్న ముహూర్తాన్ని తీసుకోవాలి. కాబట్టి అన్ని రకాలు చూసినా
ఇక్కడ ఈ లగ్న కుండలి ప్రకారము అత్యంత శుభమైనటువంటి గ్రహాలన్నీ చాలా శుభదాయకంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని గ్రహాలు కూడా శుభస్థానంలో ఉన్నాయి. కాబట్టి లగ్నపరమైనటువంటి ఏ దోషము లేదు, చాలా గొప్పగా ఉన్నది. ఇంకా విశేషం ఏంటంటే యజమాని జన్మరాశే ముహూర్త లగ్నం అయితే చాలా గొప్పమని చెప్పినారు. యజమాని యొక్క జన్మరాశి అంటే నరేంద్రుడు. ఒకవేళ దేశానికి మనము ప్రధానిగా ఉన్నటువంటి వారిని కనుక మనం గమనించినట్టయితే వారిది పేరు పరంగా వృశ్చిక రాశి. వృశ్చిక నవాంశము లోపట, లగ్నం లోపట మేషలగ్నమైనా వృశ్చిక నవాంశం లోపట ముహూర్తం నిర్ణయించడం తోటి ఇది చాలా గొప్ప ముహూర్తం. యజమాని యొక్క జన్మరాశే ముహూర్తం యొక్క నవాంశ లగ్నం అయితే చాలా గొప్పగా ఉంటుందని చెప్పి శాస్త్రమే చెప్పింది. కాబట్టి ఈ రకంగా లగ్నాన్ని చూసినా, నవాంశ లగ్నాన్ని చూసినా, పక్కన ఇంకొకటి కూడా మనకు కనిపిస్తుంది నవాంశ లగ్నం. నవాంశలో కూడా చంద్రుడు 11వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో, బుధుడు 10వ స్థానంలో, గురుడు 9వ స్థానంలో, శుక్రుడు 7వ స్థానంలో, శని 3వ స్థానంలో, కేతు 10వ స్థానంలో. ఇవన్నీ కూడా అత్యంత శుభమైనటువంటి స్థానాలు ముహూర్తానికి.